హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ వన్. ఇప్పుడు మనం అడవిలోని ఆనందం అనే కథ గురించి, అందులో నీతి గురించి తెలుసుకుందాం. ఒక చిన్న పల్లెటూరులో శ్రీనివాస్ అనే బాలుడు నివసించేవాడు. అతను చాలా తెలివైనవాడు. అతను పాఠశాలలో అన్ని విషయాల్లోనూ మంచి మార్కులు సాధించేవాడు. కానీ అతనికి అడవిలో తిరగడమే ఎక్కువ ఇష్టం. ప్రతి ఆదివారం అతను తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్ళేవాడు. అక్కడ అతను చెట్లను, పక్షులను, జంతువులను గమనిస్తూ గంటల తరబడి గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు అతను అడవిలో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ఒక చిన్న కోతిని చూశాడు. ఆ కోతి ఒక చెట్టుపై నుండి పడిపోయింది. శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి కాలు విరిగింది. శ్రీనివాస్ చాలా బాధపడ్డాడు. అతను తన వద్ద ఉన్న మందులు తీసి కోతికి గాయాలకు మందులు వేశాడు. ఆ తర్వాత అతను తన జేబులో నుండి తీసిన బట్టతో దాని కాలుని కట్టివేశాడు. కోతికి చాలా బాధగా ఉంది. కానీ శ్రీనివాస్ దయతో చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేయడానికి అది తన చేతిలో ఉన్న పండును శ్రీనివాస్కు ఇచ్చింది. శ్రీనివాస్ ఆ పండును తిన్నాడు. అది చాలా రుచిగా ఉంది. ఆ తర్వాత రోజులలో శ్రీనివాస్ ప్రతిరోజు అడవికి వెళ్ళి కోతిని చూడటానికి వెళ్ళేవాడు. కోతి కూడా శ్రీనివాస్ను చూడటానికి ఎదురుచూస్తూ ఉండేది. అవి రోజురోజుకు మంచి స్నేహితులు అయ్యాయి. ఒకరోజు శ్రీనివాస్ అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక టైగర్ కోతిని వేటాడడానికి ప్రయత్నిస్తున్నట్లు చూశాడు. శ్రీనివాస్ చాలా భయపడ్డాడు. కానీ అతను తన స్నేహితుడిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అతను టైగర్కు ఎదురుగా నిలబడి, టైగర్ రా, ఈ కోతి నా స్నేహితుడు, దానిని వదిలే అని బిగ్గరగా అరిచాడు. టైగర్ ఆశ్చర్యపోయింది. అది ఎప్పుడూ మనిషితో మాట్లాడినట్టు లేదు. అది కొద్దిసేపు శ్రీనివాస్ను చూసింది. ఆ తర్వాత అది కోతిని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కోతి చాలా సంతోషించింది. అది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేయడానికి తన చేతిలో ఉన్న పండ్లను అన్నిటినీ శ్రీనివాస్కు ఇచ్చింది. శ్రీనివాస్ ఆ పండ్లను తిన్నాడు. అవి చాలా రుచిగా ఉన్నాయి. ఆ రోజు నుండి శ్రీనివాస్ మరియు కోతి మరింత మంచి స్నేహితులు అయ్యారు. శ్రీనివాస్ అడవిలోకి వెళ్ళినప్పుడల్లా కోతి అతనిని ఆహ్వానించి తనతో ఆడుకునేది. శ్రీనివాస్ అడవిలో గడిపే సమయం అతని జీవితంలో అత్యంత ఆనందకరమైన సమయం. అతను అడవిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, జంతువులతో స్నేహం చేస్తూ తన జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఈ కథలోని నీతి: ప్రకృతి మనకు అనేక విలువైన పాఠాలు నేర్పుతుంది. జంతువులతో స్నేహం చేయడం మన మనసును శాంతింపజేస్తుంది. దయ, ప్రేమ, సహాయం వంటి మానవీయ విలువలను పాటిస్తూ మన జీవితం ఆనందంగా సాగుతుంది. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్, అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.